సత్తెనపల్లి వైసీపీలో సెగలు రగులుతున్నాయా? ఈ మధ్య ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత మొదలైందా? చిట్టా విజయభాస్కర్ రెడ్డి వర్సెస్ సుధీర్ భార్గవ్ రెడ్డి వీరిద్దరి మధ్య దూరం పెరగటానికి గల కారణాలేంటి? భార్గవ్ రెడ్డికి విజయభాస్కర్ రెడ్డి సపోర్ట్ చేయకపోవటం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? సత్తెనపల్లి వైసీపీలో సెగలు ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో రెడ్ల సామాజిక వర్గం డామినేషన్ చేయాలని వైసీపీలో కూడా భావించినాయి. అయితే అది కుదరలా. 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబుకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు కేటాయించడం జరిగింది. 2014లో ఆయన ఓడిపోవటం జరిగింది. 2019లో మరి అక్కడ మిగతా కులాలు సపోర్ట్ చేసాయో లేదో తెలియదు కానీ 2019లో ఆయన గెలుపొందటం, మంత్రిగా అక్కడ పాలన చేయటం కూడా జరిగింది. 2024లో అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఈసారి గట్టిగా కూడా అంబటి రాంబాబును వ్యతిరేకించింది. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీలో డైరెక్ట్గా పార్టీలో చేరి అంబటి రాంబాబు ఓటమికి కూడా కారణాలయ్యారు. అప్పటి నుంచి అంబటి రాంబాబును అక్కడి నుంచి తప్పించి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా బదిలీ చేస్తూ సత్తెనపల్లిలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జిని నియమించాలని భావించారు. అయితే నరసరావుపేట కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నటువంటి మనకి సుధీర్ భార్గవ్ రెడ్డి గారిని కూడా సత్తెనపల్లి వైసీపీకి ఒక యంగ్ బాస్ని తీసుకొచ్చారు. అక్కడ సత్తెనపల్లిలో ప్రధానంగా క్యాస్ట్ రాజకీయాలు ఉంటాయి. రాజుపాలెంలో వచ్చేసి కాపులు, ముప్పాళ్ళలో వచ్చేసి రెడ్లు, సత్తెనపల్లి కేంద్రంగా కూడా సత్తెనపల్లి రూరల్గా కూడా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. సో ఈ 3 గ్రూపులను కలుపుకొని సుధీర్ భార్గవ్ రెడ్డిని ముందుకు తీసుకెళ్లేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆయనకు కొన్ని సలహాలు అందజేసి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. సో అప్పట్లో కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో అంబటి రాంబాబు దగ్గరుండి కార్యకర్తలందరినీ కూడా పరిచయం చేసి వారితోటి భార్గవ్ రెడ్డి మరింత ముందుకెళ్లేలా కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా భార్గవ్ రెడ్డి స్వస్థలం నకిరికల్లు, అది మనకి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్నా కూడా ఆయన నరసరావుపేట కేంద్రంగా కూడా రాజకీయాలు చేయటం జరిగింది. ఆయన నరసరావుపేట సీటు ఆశించారు. చివరి మినిట్లో ఆయనకు సత్తెనపల్లి కేటాయించడం జరిగింది. సత్తెనపల్లిలో చిట్టా విజయభాస్కర్ రెడ్డి వర్గం సుధీర్ భార్గవ్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సత్తెనపల్లి కేంద్రంగా కూడా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలైనప్పటికీ కూడా మరి వారిద్దరి మధ్య కూడా వైసీపీలో సెగలు రగలటానికి గల కారణాలు ఏంటి? దీన్ని వైసీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవటం లేదు? వారి ఇరువురు మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందుకు అక్కడ అధిష్టానం చర్యలు తీసుకోవట్లేదు? ఒకరికొకరు క్యాంపు రాజకీయాలు చేస్తున్నా, ఒకరికొకరు కయ్యానికి కాలు దూకుంటున్నా కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వైసీపీ ఒకసారి దృష్టి పెట్టి ఇప్పుడే కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి భార్గవ్ రెడ్డితో అక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి నేతలు అయితే గట్టిగా కోరుతా ఉన్నారు.